సార్ మీకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు బెట్టింగ్స్ రాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ మీద ఎక్కువ బెట్టింగ్స్ చేస్తారు సార్? అంటే వింటున్న సమాచారం ప్రకారం మోస్ట్లీ ఇప్పుడు కూటమి మీదే ఉంది ఓవరాల్గా. వైఎస్ఆర్సీపీ కూడా వేసే వాళ్ళు ఉన్నారు, బట్ 1:3 అంటారు. అంటే మీరు 100 రూపీస్ ఇచ్చే వాళ్ళు 300 రూపీస్ ఇవ్వాలన్నమాట. అది ఓకే సార్. నియోజకవర్గాలుగా వెళ్తే అంటే మాకున్న న్యూస్ వచ్చిన ప్రకారం చూసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో బెట్టింగ్స్ ఒక రేంజ్ లో జరిగాయి. ఒకటి పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా, లోకేష్ గారిది ఒకటి, షర్మిలా గారిది ఒకటి, రఘురామకృష్ణరాజు గారు ఒకటి. సో ఈ 4 నియోజకవర్గాలు చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ మీకున్న ఇన్ఫర్మేషన్? అంటే వీటి మీద నాకు ఉన్నంత వరకు ఒక షర్మిలా గారిది పక్కన పెడితే మీకు చెప్పినటువంటి RRR, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి మీద ఓవరాల్ మెజారిటీస్ మీద ఉందని నా అంచనా. ఓకే. ఎక్కడ అంటే అంత అమాయకంగా వీళ్ళు వేరే ఉన్న వాళ్ళు ట్రూగా బెట్టింగ్ చేసేవాళ్ళు అంత అమాయకంగా ఊరినే ఓడిపోతారు గెలుస్తారనే అట్లాంటివి ఉండదు. మెజారిటీ 10,000 ఉంటుందా, 20,000 ఉంటుందా, 30,000 ఉంటుందా, 40,000 ఉంటుందా, 50,000 క్రాస్ అవుతుందా, వీటి మీద ఉంటుంది అనుకుంటున్నా. బట్ వాళ్ళ గెలుపు అయితే మోస్ట్లీ పీపుల్ కి అండర్స్టాండబుల్ అనుకుంటున్నాను. మరి ఇంకా అమాయకంగా లేదు ఓడిపోతారు వాళ్ళు ఎవరైనా అనుకుంటే ఇంకా అది వాళ్ళ ఓన్ థాట్స్ కి వాళ్ళ అభిప్రాయానికి వదిలేస్తున్నాం. ఇంకా ఓకే. మామూలుగా బెట్టింగ్ వేసే వాళ్ళకి వదిలేస్తున్నా ఉంటుంది చూడండి అట్లా. ఓకే సార్. అంటే సార్ మామూలుగా బెట్టింగ్ వేసే వాళ్ళు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి సార్? అంటే మామూలుగా అంటే వాళ్ళు బెట్టింగ్ వేసే వాళ్ళ క్వశ్చన్లు ఒక రకంగా, మీలాంటి వాళ్ళు ఒక రకంగా, ఎమ్మెల్యేస్ ఒక రకంగా ఉండదు. ఓన్లీ ఎమ్మెల్యేస్కి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇచ్చే రిపోర్ట్లో విలేజ్ వారీ రిపోర్టు మోస్ట్లీ ఎమ్మెల్యేస్కే ఉపయోగపడుతుంది. మిగతా మండల వారీ రిపోర్ట్ కానీ లేదా హై లెవెల్ నియోజకవర్గంలో వచ్చే నెంబర్ కానీ లేదా ఎవరు విన్నర్ లూజ్ అని కానీ ఎవరైనా అడగచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పొలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదా మండల స్థాయి నాయకులు కావచ్చు, లేదా ఎమ్మెల్యే చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కావచ్చు, లేదా వాళ్ళు బెట్టింగ్ వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. మనం ప్రొవైడ్ చేస్తాం, మీకు ఫోన్ ప్రొవైడ్ చేస్తాం, మేము ఫోన్ అమ్ముతాం. మీరు ఫోన్లో క్రికెట్ చూస్తారా, గూగుల్లో ఇన్ఫర్మేషన్ చూస్తారా, ఇంకేమైనా చూస్తారా, దానివల్ల టైం వేస్ట్ చేసుకుంటారా అని మీరు దాన్ని మేము రిస్ట్రిక్షన్ మా చేతిలో ఉండదు కదా, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అంతే మేము. ఓకే సార్. మామూలుగా సర్వేలు చూస్తూ ఉంటే ఏ ఒక్క సర్వే ఒకలా ఉండదు, ఆ డిఫరెన్స్ సర్వేలలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటారు సార్? అంటే ఒక సర్వే ఈ పార్టీ అని చెప్తుంది ఇన్ని సీట్లు వస్తాయని చెప్తుంది, ఇంకో పార్టీ ఇదని చెప్తుంది ఇన్ని సీట్లు వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది అంటారు? అంటే యాక్చువల్ ట్రూగా ఎవరు సర్వే చేసినా మేబీ ఒక లాజిక్ ఏదైనా మిస్ అయితే ఒక 5 సీట్స్ మిస్ అవ్వచ్చు, ఒక 10 సీట్స్ మిస్ అవ్వచ్చు, మేబీ 20 సీట్స్ మిస్ అవ్వచ్చు. బట్ పూర్తిగా లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని వెళ్ళేదానికి ఇలాగా ఇదే న్యూస్ మీడియా కాదు కాబట్టి మోస్ట్లీ ఒక అపోజిట్ వేలో వెళ్తున్నారంటే సమ్వేర్ అక్కడ వాళ్ళ మీద ప్రెజర్ అన్నా ఉండాలి, లేదా వాళ్ళు ఒక దానికన్నా లొంగిపోయి ఉండాలి, లేదా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని ఏదైతే ప్రజలు నమ్మాలని బలంగా చెప్పాలనుకుంటున్నారో అదే విషయాన్ని జొప్పించేదని ట్రై చేస్తుండాలి. అంతేగాని ట్రూగా వెళ్తే మటుకు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ లా ఉండవు ఖచ్చితంగా. సరే, ఇటు ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్ రోజునే ఈవీఎం ధ్వంసం కేసు ఒకటి హల్చల్ చేసింది సార్. మన పిన్నెల్లి ఆ ఈవీఎం ధ్వంసం చేయడం, అది కొన్ని రోజుల తర్వాత బయటకు రావడం ఎంతో వైరల్ అయింది. ఇప్పుడు కేసు కూడా నడుస్తూ ఉంది. మీ ఒపీనియన్ సార్ ఈవీఎం ధ్వంసం పైన? అంటే ఇది యాక్చువల్లీ కేసు జరుగుతుంది కాబట్టి చాలా టఫ్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాచర్ల కూడా ఒకటి. సో అటువంటి ఎమోషనల్ హైగా ఉన్నప్పుడు మీకు క్లోజ్ మానిటరింగ్ ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన చాలా జూమ్ చేసి హైగా కనబడుతుంది. కానీ దేశవ్యాప్తంగా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు 3,20,00,000 పైనే మంది ఓట్లు వేసి వచ్చినప్పుడు మనం జూమ్ చేసి ఒక ఇష్యూ చూస్తుంటాం. ఒక నియోజకవర్గంలో ఒక బూత్లో, అన్ని బూతులు కాదు కదా, అది ఎమ్మెల్యే గారు కాబట్టి ఇంకొంచెం హైలైట్ అయ్యి ఉండొచ్చు. బట్ మోస్ట్లీ 99% ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా సజావుగానే జరిగింది. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు రండి ఫ్యాక్షనిజం కొట్టుకున్నా చంపేద్దామంటే వచ్చేవాడు కూడా లేడు. మామూలుగా ఎవరి జాబు ఎవరి పనులు వాళ్ళు ఓటేసి వచ్చేసేవారు ఉన్నారు. చిన్న సెటిల్మెంట్, చిన్న రౌడీజం చెప్తే పెద్ద నక్సలిజమే చాలా అంతరించిపోతున్న రోజులు వచ్చేసాం. ఎవరి పని వాళ్ళు, ఎవరు టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు. చాలా మందికి లోకల్గా ఉన్నట్టు వాళ్ళలో ఎమ్మెల్యే కూడా ఎవరు పేరు తెలియకపోవచ్చు. మామూలుగా రాష్ట్రపతి అంటే టక్కని చెప్పలేని వాళ్ళు ఈ దేశంలో 100 మంది పైనే ఉంటారు. సో అటువంటిది మన ఈ పనుల్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం అంత కొట్లాట్లకి జనాలకి అంత టైం లేదు. అంటే వాళ్ళు తిరిగే నాయకులు వెనకాల ఉండేవాళ్ళు తప్పితే అలా కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఏరియాలో ఇంకా పాతకాలపు అలవాట్లు, పాతకాలపు పోకళ్ళు ఇంకా టచ్ చేస్తున్నటువంటి ఏరియాలో ఒకటి మాచర్ల. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఇష్యూ జరిగింది. బట్ దాని కేసు డీటెయిల్స్కి వెళ్ళి మనం జరుగుతుంది కాబట్టి, కోర్టులో కేసు జరుగుతుంది కాబట్టి దాని మీద అంత డెప్త్కి వెళ్ళకుండా ఓవరాల్గా అంతవరకు కమెంట్ చేయగలరు. ఓకే సార్. ఏపీలో ఎలక్షన్స్ తర్వాత కొన్ని గొడవలు జరిగాయి, అల్లలు జరిగాయి కొన్ని ప్రాంతాల్లో అని చెప్పారు. చాలా తక్కువ. అయితే ఇప్పుడు కౌంటింగ్ రోజున భారీ ఎత్తున హింసాత్మక చర్యలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. పిఠాపురం, కాకినాడ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో అని చెప్తుంది. మరి ఆ టైం వరకు అటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు. ఎందుకు ఆ ప్రాంతాల్లో? అంటే ఊహించుకోవచ్చండి. కాకపోతే మామూలుగా ఆల్రెడీ
డే 1 డే 2 డే 3 జరిగేసే కొద్దీ ఆ ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన కోపం ఊపు నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఎలక్షన్స్ ముందుకు వచ్చేసరికి ఒకసారి టీవీల ముందు కూర్చొని ఏ పార్టీ గెలుస్తుంది ఎంత ఉన్నప్పుడు 90% కామ్ అయిపోతారు, కూల్ అయిపోతారు. మోస్ట్లీ ఇంకొంచెం కొన్ని ఏరియాలో ఎలా జరుగుతుంటుందంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చేసి కన్ఫామ్ అయింది అనుకోండి, ఆ అధికారంలో వచ్చిన పార్టీ ఇంకో నియోజకవర్గంలో ఒక తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నా లేదా టైట్ ఫైట్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రెజర్ పెట్టి కొంచెం అక్కడ ఉన్నటువంటి సపోర్ట్స్ వెళ్ళినా ఒక చిన్న ఓట్లు చేంజ్ చేసుకునేందుకు అవకాశం ఉందని ఒక మామూలుగా భావన. సో అలాంటప్పుడు అది కూడా లేకుండా జరిగేదానికి చిన్న చిన్న ఏమైనా అవుతాయి కానీ బట్ మోస్ట్లీ మానిటరింగ్ అంటే క్లోజ్ మానిటరింగ్ అవుతుంది. అలాంటి సంఘటనలు అవకాశం ఎవరైనా అనుకుంటున్నాను. ఓకే సార్, ఈసారి అయితే ఎన్నికలు చాలా సజావుగా జరిగాయి అండ్ పోల్ పర్సంటేజ్ కూడా ఈసారి గతంతో పోలిస్తే పెరిగింది అన్నారు. అయితే ఈ పెరిగిన పర్సంటేజ్ ప్రజా వ్యతిరేకత అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. లేదు ఇది మహిళలు వీళ్ళంతా ఎక్కువ చేస్తారు, అది మా సపోర్ట్ అని వైసీపీ చెప్పుకొస్తుంది. ఈ పెరిగిన పోల్ పర్సంటేజ్ అనేది అంటే దేనికి సంకేతం, ఏ విధంగా చూడాలి? అంటే మన కేస్ స్టడీస్ మేము కూడా 20-30 ఎగ్జాంపుల్స్ చూసాం కంట్రీ వైడ్ గా. పోల్ అది మనకు ఎలక్షన్ లో మనకు ఓటింగ్ శాతం పెరిగినప్పుడు గెలిచినవి ఉన్నాయి, మళ్ళీ ఓడిపోయినవి ఉన్నాయి, గెలిచినా మళ్ళీ తర్వాత నిలబెట్టుకోలేనివి ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ మిక్స్డ్గా ఉంది కాంబినేషన్ బట్టి. ఓకే, ఆ అసెస్మెంట్కి ఏం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే మీరు అద్భుతంగా పరిపాలించారు అనుకోండి, జనాలు నిజంగా మీరే అంటోలే కావాలి ఇలాంటి వాళ్ళు నిజంగానే అలాగే ఎక్కువ మంది కూడా వస్తారు. ఈజ్ ద ట్రూ లీడర్, ఈజ్ ద రైట్ లీడర్, మాకు అదే కావాలి. మీరు వద్దనుకున్నా అలాగే వస్తారు. అమ్మో బాబోయ్ ఇంత మటుకు వద్దు, ఆయన ఇంత అన్యాయం జరిగిపోతుంది, దారుణంగా ఉంది, ఇతను మటుకు వద్దనుకున్నా అలాగే పెరుగుద్ది. సో పెరిగిన దాన్ని బట్టి ఇదే అనేది చెప్పలేము జనరల్ కేసులో మామూలుగా. అంటే ఇప్పుడు పెరిగిందా? 100% పెరిగింది. ఇప్పుడు వ్యతిరేకించే ఓటు ఎక్కువ ఉంది మేము అంటున్నాం. కాబట్టి మేము సర్వే చేసి అనలైజ్ చేసి పెరిగిన ఓటు వ్యతిరేకంగా పడింది అది. ఓకే, కాబట్టి పెరిగింది కాబట్టి వ్యతిరేకంగా పడింది అనే ఒక థంబ్ రూల్ అయితే మటుకు అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఈ రోజు కదా రేపు కాదు. ఇప్పుడు మేమైతే అగైనెస్ట్ ఓటింగ్ పడిందని చెప్తున్నాం. మీరు అడిగే క్వశ్చన్ లో ఉన్న భావన ఏంటంటే పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత కదా, అలా కాదని అంటున్నాను. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు మీరు సర్వేలు చేసి అతను గెలుస్తాడా లేదా, అతని పరిస్థితి ఏ విధంగా ఉందని సర్వే చేస్తారు కదా. ఆ పర్సన్ లేదు ఈ నియోజకవర్గంలో అతను వ్యతిరేకత ఉంది, గెలవలేడు అని చెప్పినప్పుడు అతను పోటీ నుంచి తప్పుకుంటాడా లేకుంటే గెలవడానికి ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తాడు? ఏ విధంగా? ఇక్కడ 2 రకాల సర్వే రిపోర్ట్స్ ఉంటాయి సార్. మంది ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి మనం గురించి అన్నం మెతుకుడు కింద లేదా అనేది టేస్ట్ చూసి చెప్తాం. ఏముందో పెద్ద మాస్టర్ అయినా కానీ పక్కన వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపిస్తాడు. ఎందుకంటే తను 4-5 కూరలు టేస్ట్ చూస్తూ మిస్ అవుతారని. ఇంట్లో మీ అమ్మగారు కానీ ఎవరైనా కానీ ఒకసారి రుచి చూడ సరిపోయింది అంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి ఆ ఫ్లోలో తెలియలేరని. అలాగే మామూలు కొంచెం ఆలోచించదగ్గ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే బయట ఒక సర్వే చేయించుకుంటారు మా లాంటి వాళ్ళ చేత. ఎందుకంటే లోకల్. ఇంకోటి పొలిటికల్ పార్టీస్ సర్వేస్ రిపోర్ట్స్ ఎవ్రీ రోజుకి 4 రోజులకి ఇచ్చే రిపోర్ట్స్ ఉంటాయి. అవి కంప్లీట్గా బ్లఫ్డ్ సర్వేస్ అనమాట. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఆ పొజిషన్లో నేనున్నా మేబీ అలాగే చేయొచ్చు. ఎందుకంటే మేము పొలిటికల్ పార్టీ హెడ్కి, మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా, ఫర్ సపోజ్ చంద్రబాబు గారు చేస్తున్నా, ఆయన కరెక్ట్ రిపోర్ట్ ఇస్తాం. ఆయన ఏం చెప్తారు, కేకే మీరు ఎమ్మెల్యే కూడా రిపోర్ట్ ఇవ్వండి, కానీ ఇప్పుడు నాకు చెప్పినట్టు 20,000 మెజారిటీతో ఓడిపోతున్నారు, డిఫరెన్స్తో ఓడిపోతున్నారు, ఆయన వెనకబడి ఉన్నారని చెప్తే రేపు పొద్దు నుంచి తిరగడం అసలు 20,000 ఇంకా తలకింద తపస్సు చేసినా అది మారడం కష్టం. సో ఆయన చెప్పేటప్పుడు నాకేం చెప్తారంటే ఒక 5,000 మెజారిటీతో అటు ఇటుగా ఉన్నారు, కొంచెం కష్టపడితే అంటే కనీసం ఆయన కష్టపడితే ఆ ఓట్లు పార్లమెంట్కి ఆడి పార్లమెంట్ గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది, లేదా మొత్తం అలాంటి వేవ్ తుడిచిపెట్టుకోకుండా జనాలు నిలబడతారు. సో ఏ పొలిటికల్ పార్టీ తరపు ఇచ్చి ఒక క్యాండిడేట్కి వచ్చే రిపోర్ట్లో 100% ఫేక్ రిపోర్ట్సే ఉంటాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఓడిపోతారని మొత్తం 170 నియోజకవర్గాలు ఏ పొలిటికల్ పార్టీ ఏ క్యాండిడేట్కి మీరు కంటెస్ట్ చేసిన వేస్ట్ అని ఒకరు కూడా రిపోర్ట్ ఎవరు. ఓన్లీ ఇది పార్టీ అధ్యక్షునికే తెలుస్తుంటుందని నా ఉద్దేశం. నేను వీళ్ళ రిపోర్ట్ చూసాను కాబట్టి ఇది చెప్తున్నాను. మేము డిఫరెన్స్ షేడ్ తో ఇచ్చామనుకోండి, మీరు చాలా మెజారిటీతో డిఫరెన్స్ అన్నారు అనుకోండి, వాళ్ళు ఇమీడియట్ గా తీసి ఇదిగో మాకు ఆల్రెడీ పార్టీ పంపించింది, నాకు 2,000 మెజారిటీ ఉంది కేకే, మరి దీన్ని ఏమంటారు అంటారు. ఇంకా దాన్ని ఏం కమెంట్ చేస్తాం, ఓకే సార్ మీ ఇష్టం, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వచ్చేస్తుంటాం. సార్ ఫైనల్ గా మొత్తం ఏపీ ఎలక్షన్స్ పైన మీ సమీక్ష ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఏపీ ఎలక్షన్స్ పైన ఒక యాంటీ జగన్ అనే ఓట్ బ్యాంకింగ్ జరుగుతుంది. యాంటీ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ అనేది మొత్తం కాదు, ఆబ్వియస్ గా మీకు 60% అంటే 100 మంది ఓట్లు వేసారండి. 100 మందిలో 60 మంది టీడీపీకి వేసి 40 మంది వైఎస్ఆర్సీపీకి వేసి, అంటే 40 మంది కోరుగా వైఎస్ఆర్సీపీ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు, 60 మంది టీడీపీ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు, ప్లస్ దాంట్లో జగన్ వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఈ 40% కూడా వైఎస్ఆర్సీపీ కావాలని టీడీపీ లాంటి వాళ్ళు మటుకు అనుకునే కాంబినేషన్ 40%. సో ఈ 10% పెరిగింది అనుకోండి, ఇది 50 దాటి 60 వరకు వెళ్ళిందంటే నెంబర్స్ లో మీకు హ్యూజ్ డిఫరెన్సెస్ కనపడతాయి. యావరేజ్ గా 40 వచ్చేసిందంటే. సార్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉంటాయి కదా సార్ మామూలుగా June 1 నుంచి. ఎగ్జిట్ పోల్స్ అవి చెప్పినట్టుగానే
రిజల్ట్స్ వస్తాయా లేకుంటే ఏమైనా తేడాలు జరిగే ఛాన్స్ ఉంది? అంటే ఎగ్జిట్ పోల్ అంటే టెర్మినాలజీ తప్పండి. ఎగ్జిట్ పోల్ అంటే ఏంటంటే బూత్కి వెళ్ళి నేను ఓట్లు వేసాను అనుకోండి, బూత్ బయట నిలబడి ఆదిత్య గారు మీరు ఎవరికి ఓటు వేశారు అంటే మీరు ఎగ్జిట్ అవుతున్నారు బూత్ నుంచి. ఇప్పుడు ఎవరైనా ఏ సర్వే కంపెనీ చేసేది పోస్ట్ పోల్ అనమాట. పోల్ జరిగిన తర్వాత మనం అనుకున్నట్టే మనం సర్వే దగ్గర డేటా ఉంటుంది కదా, అక్కడ అనుకున్నట్టే ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదా, ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా అనేది దాన్ని బట్టి దాని పోస్ట్ పోల్ కింద వస్తుంది. ఇది చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా ఉంటుందంటే ట్రూగా జెన్యున్ గా కష్టపడి చేసినట్టు ఒక +or-5 తో అటు ఇటుగా ఉండొచ్చు, దానికి ఆస్కారం ఉంటుంది. ఈవెన్ ఎక్సెప్ట్ టైట్ ఫేస్ చెప్తే కంప్లీట్ కింద ఫస్ట్ లో చెప్పినట్టు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ లా ఉన్నాయంటే ఎక్కడో వాళ్ళు చేసిన విధానమే తప్పని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.